శ్రీమాత్రే నమః. రేపు శనివారం నాడు త్రయోదశి. అసలు శనివారము త్రయోదశి కలిసి వస్తే విశేషం అన్నమాట. అర్ధాష్టమి శని ఉన్నా, ఏలినాటి శని ఉన్నా శనేశ్వరుడు ఆలయానికి వెళ్లి తైలాభిషేకం చేయించుకోమంటారు. అలాగే నువ్వులు కూడా దానం ఇవ్వమంటారు. ఆ నువ్వులు కూడా దానం ఇచ్చేటప్పుడు కేజీలు ఇవ్వరు. కాస్త 5 రూపాయలు నువ్వులు కట్టించుకుని దక్షిణ సహితంగా దానం ఇస్తారు అన్నమాట. అలాగే శని త్రయోదశి రోజున అంటే శనివారము త్రయోదశి కలిసి వస్తే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవటము, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేయించుకోవటము, మన్య సూక్తంతో అభిషేకం చేయించుకోవటము, నారసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళడము, అక్కడ ప్రదక్షిణలు చేయటము, ఇవన్నీ చేస్తే మనకి ఏదైతే దోషం ఉందో అవి పోతాయి అని చెప్తారు. అలానే ఈసారి శనివారం నాడు ధనత్రయోదశి అన్నమాట. ధనత్రయోదశి రోజు ఎలాగో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఇప్పుడు ప్రదోష సమయంలో సాయంత్రం మాటలు కదా. అలాగే ఈ ధనత్రయోదశి రోజున యమత్రయోదశి అని చెప్తారు. అసలు యమత్రయోదశే, కానీ ఆ రోజు లక్ష్మీ అమ్మవారు క్షీరసాగరంలో నుంచి ఉద్భవించారు కాబట్టి, అలాగే ధన్వంతరి దేవుడు కూడా ఆ రోజే క్షీరసాగరంలో నుంచి ఉద్భవించారు కాబట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు. ధన్వంతరి జయంతి కూడా ఆ రోజే చేసుకుంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చేదెవరు? ధన్వంతరి. మొన్న కరోనా కాలంలో కూడా మేము ధన్వంతరి స్తోత్రం చేసి పెడితే ఎంత మంది, అసలు చెప్పాలి అంటే కొన్ని వందల మంది మాకు మెయిల్స్ పెట్టారు. ఈ ధన్వంతరి స్తోత్రం మేము అలా ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వింటూనే ఉన్నామమ్మా, ఎంత అద్భుతం జరిగిందో, ఎంత బాగుందో అని చెప్పి మాకు ఎన్ని వందల మంది మెయిల్స్ పెట్టారు. 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో మెయిల్స్ వచ్చి. అలాగే ఈ ధన్వంతరి స్తోత్రాన్ని కూడా 1000ల సంఖ్యలో షేర్ చేసుకున్నారు. ఎంతమంది వాళ్ళ ఛానల్స్ లో కూడా దాన్ని షేర్ చేసుకుని వాళ్ళ ఛానల్స్ లో పెట్టుకున్నారు ఆ ధన్వంతరి స్తోత్రాన్ని. అంత అద్భుతం చేస్తుంది అనమాట. ధ్యానం శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం చారు దోర్భిశ్చతుర్భిః సూక్ష్మ స్వచ్ఛాతి హృద్యాం శుక పరివిలసన్మౌళిమం భోజనేత్రం కాలాంభోదోజ్వలాంగం కటితట విలసచ్చారు పీతాంబరాఢ్యం వందే ధన్వంతరిం తం నిఖిల గదవన ప్రౌఢదావాగ్నిలీలం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆసు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియో శ్రియం స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. శ్రీ ధన్వంతరి మంత్రం. ఓం ధం ధన్వంతరయే నమః. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహా. ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు అసలు ఏమాత్రము అశ్రద్ధ చేయకుండా ఆ ధన్వంతరి స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే మనం ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో దానితో పాటు ఈ స్తోత్రం కూడా అలా చదివితే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మనకి ఆరోగ్యం బాగుపడే మార్గం కనిపిస్తుంది అనమాట. సరే, ఈ శనివారం నాడు శని త్రయోదశి, అలాగే యమ త్రయోదశి కదా, ఆ రోజు యమ దీపాలను పెడతారు.
సాయంత్రం ప్రదోష సమయంలో పెడతారనమాట. అంటే కాస్త రాత్రి సమయం ఆరంభం అవుతుండగా అప్పుడు దీపాలని వెలిగిస్తారు. ఎక్కడ? ఇంటి బయట దక్షిణ భాగంలో వెలిగిస్తారనమాట. అసలు మామూలుగా అయితే దీనికి సంబంధించి ఒక కథ చెప్తారు. ఒక రాజుగారికి ఒక కొడుకు ఉండేవాడు. సరే, రాజుగారేమో కొడుకు యొక్క జాతకం చూపిస్తే జ్యోతిష్యులు చెప్తారు వివాహం అయిన 4వ రోజున మరణిస్తాడు అని చెప్పి. సరే, రాజుగారికి బెంగ పట్టుకుంటుంది. వివాహ వయసు వస్తుంది, కొడుక్కి వివాహం చెయ్యాలి. మరి విషయాన్ని దాచిపెట్టి ఎలా వివాహం చేస్తారు కదా. అందుకనే విషయాన్ని వివాహం చేసుకునే అమ్మాయికి కూడా చెప్పి ఆ అమ్మాయికి సమ్మతమైతేనే వివాహం చెయ్యాలని అనుకుంటారు. అలాగే ఒక రాణికి చెప్తారు, ఆ అమ్మాయి ఏమో వివాహం చేసుకోవాలని అనుకుంటుంది, సమ్మతిస్తుంది, వివాహం చేస్తారు. ఆ అమ్మాయి భక్తురాలు, ఆవిడకి తన మీద తనకి నమ్మకం ఉందన్నమాట. ఏంటంటే ఏదో విధంగా భగవంతుడి పాదాలు పట్టుకుంటే తన భర్త తిరిగి బ్రతుకుతాడు అని. సరే, వివాహం అయిపోతుంది. కరెక్ట్ గా 4వ రోజున కదా అతని ప్రాణాలు పోతాయని చెప్పి చెప్తారు జ్యోతిష్యులు. అందుకని ఏం చేస్తుందంటే ఆ రోజంతా జాగరణ చేసి ఆ గుమ్మం బయట ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్న ధనరాశులన్నింటినీ తీసుకొచ్చేసి కుప్పగా వేసేస్తుంది. వేసేసి అక్కడ దీపారాధన చేస్తుంది అనమాట. దీపాలు వెలిగిస్తుంది. బంగారమే అసలే మెరిసిపోతూ ఉంటుంది, అక్కడ దీపాలు వెలిగిస్తే ఏమవుతుంది? మరింత వెలుగు వస్తుంది, ఆ కాంతి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా. ఆ రోజు ఏమవుతుందంటే ఒక సర్పం లోపలికి రావడానికి ప్రయత్నించి ఆ వెలుగుని తట్టుకోలేక బయటే ఆగిపోతుంది. ఎప్పుడైనా సరే సర్పం కనిపించింది అనుకోండి, ఏమీ చేయలేని స్థితిలో మన లైట్ ను ఫోకస్ చేస్తేట మన దగ్గరికి రాకుండా అలా ఆగిపోతుందట. ఎందుకంటే ఆ వెలుతురులో సర్పానికి కళ్ళు కనిపించవు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. బహుశా అందుకే ఆవిడ కూడా అలా చేసుంటారు. ఎందుకంటే ఏ రూపంలో మృత్యువు ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ ఆవిడ భక్తురాలు కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పి ఆవిడకి ఏమైనా తెలిసి ఉండొచ్చు. అందుకే ఆ ధనరాశులన్నింటినీ అక్కడ కుప్పగా పోశారనమాట. ఆ సర్పం కాటు వేయడానికి వచ్చి అలా వేచి 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 ఉండి ఇంక ఎటు నుంచి దారి లేక వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనకి సింబాలిక్ గా చెప్తున్నారు, ఈ ధనత్రయోదశి రోజున దీపారాధన చెయ్యండి, ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి, అపమృత్యు దోషాలు ఉంటే పోతాయని చెప్పి మనకి కథల ద్వారా చెప్తున్నారు. అంతే తప్ప ఈ కథలను పెట్టుకుని ఆ పాము వస్తుందని ఎలా తెలుస్తుందండి అని వితండవాదం చేసే వాళ్ళ కోసం కాదు ఈ కథలన్నీ చెప్పింది. మనం మంచి మాటలతో చెప్తే వింటాం కాబట్టి ఈ కథల రూపంలో మనకి అందించారు మన ఋషులు. అందుకే ఈ యమత్రయోదశి రోజున యమ దీపాలని వెలిగిస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే మట్టి ప్రమిదలో గాని, వెండి ప్రమిదలో గాని, బంగారపు ప్రమిదలో గాని, అంటే మీరు వెండి బంగారం తీసుకొచ్చి పెట్టేయండి అని చెప్పి నేను చెప్పట్లేదు, ఎవరి స్థితిని అనుసరించి వాళ్ళు దీపారాధన చేస్తారు. అసలు మామూలుగా రూల్ ఏంటంటే గోధుమ పిండి ఉంటుంది కదా, అందులో బెల్లం తురుము కలిపేసి, ఆవు పాలు ఉంటాయి కదా, పచ్చి ఆవు పాలు, అవి కూడా కలిపేసి ప్రమిదలు చేస్తాం కదా. ప్రమిదలు చేసి అందులో నువ్వుల నూనె వేసి అందులో ఒత్తులు మీ ఇష్టం, 2 నుంచి మీ ఇష్టం, మీరు ఎన్ని ఒత్తులు పెట్టుకోగలుగుతారో అన్ని ఒత్తులు వేసి దక్షిణ భాగంలో దీపారాధన చేస్తారనమాట. చేసి అక్కడ శ్లోకాలు ఉంటాయి. యముడికి సంబంధించి ఒక 10 పేర్లు ఉంటాయి. ఆ 10 పేర్లకు సంబంధించిన ఒక శ్లోకం చదువుకుని నమస్కారం పెట్టుకుని అప్పుడు ఏం చేస్తారంటే ఒక తమలపాకులో కాసిన బియ్యం కాస్త బెల్లము వేసి నైవేద్యంగా సమర్పణ చేస్తారు. ఈ దీపాలన్నీ కొండెక్కిపోయి ఉంటాయి కదా, మర్నాడు స్నానం చేసి అప్పుడు వాటిని దానంగా ఇస్తారు. ఒకవేళ దానంగా ఇవ్వడానికి అక్కడ మీకు ఎవరు దొరకకపోతే వాటిని నీటిలో కలిపేసి ఎవరూ తొక్కకుండా మొక్కల మొదల్లోనూ వేయొచ్చు, లేదు అంటే చెరువులో కూడా కలిపేయచ్చు అనమాట. అది మీ ఇష్టం. తర్వాత ఏం చేస్తారు అంటే దేవాలయానికి వెళ్లి దక్షిణను సమర్పణ చేసి దేవాలయం దర్శనం చేసుకుని నమస్కారం పెట్టుకుని వచ్చేయండి. మన శరీరంలో 13 సూక్ష్మ వాయువులు ఉంటాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. ఏ వాయువు తగ్గినా గాని అనారోగ్యం గాని, అపస్మార స్థితికి వెళ్ళడం గాని, లేదు అంటే మరణం గాని సంభవిస్తుంది. ఇవి ఏమీ రాకుండా ఈ 13 దీపాలని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోయినా ఈ యమదీపాలను వెలిగించటం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది. మన పెద్దవాళ్ళు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చారు. కాకపోతే ఏంటంటే ధనత్రయోదశి రోజున మనం లక్ష్మీదేవికి పూజ చేయటం మాత్రమే మనం తెలుసుకున్నాం కాబట్టి, మనకి డబ్బులు రావాలి కాబట్టి ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తాం. మీరు ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవికి పూజ చేయండి. అలాగే ఈ యమదీపాలను కూడా వెలిగించండి.
సరే, యమదీపాలను వెలిగించమన్నారు, బాగుందండి. కానీ మాకు ఆనవాయితీ లేదే, ఎలాగా? మీకు ఆనవాయితీ లేదు అని అనుకోండి, బాధపడక్కర్లేదు. అయ్యో మేము వెలిగించలేకపోయామే అని చెప్పి భయపడవలసిన అవసరం లేదు. మీకు ఒకవేళ పెట్టాలి అని అనుకుంటే పెట్టండి, మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడిగి. వాళ్ళు మాకు ఆచారం లేదమ్మా, మన ఇంట వంట లేవమ్మా, మనం ఇలాంటివి ఏమీ పెట్టట్లేదమ్మా అన్నారు అని అనుకోండి, మానేయండి. మానేయటం వల్ల అయ్యో మేము వెలిగించలేకపోయామే అని బాధపడద్దు. వెలిగించిన తర్వాత అయ్యో మాకు ఆనవాయితీ లేదే, మేము వెలిగించామే అని చెప్పి దాని గురించి కూడా బాధపడద్దు. మీకు నమ్మకం ఉంటే మీరు దీపారాధన వెలిగించుకోండి. లేదు మాకెందుకు వచ్చింది అని అనుకున్నారు అని అనుకోండి, కనీసం ఆ రోజు ప్రదోష సమయంలో నేను కింద డిస్క్రిప్షన్ లో యమధర్మరాజు యొక్క 10 పేర్లు, ఆ శ్లోకాలు ఇస్తాను. ఒకసారి సంకల్పం చేసుకుని నమస్కారం పెట్టుకోండి. బయటకు వెళ్ళా ఏ తులసి మొక్క దగ్గరకు వెళ్ళి నుంచుని నమస్కారం పెట్టుకోండి. యమధర్మరాజు పేరు తలుచుకోవటంలో తప్పేం లేదు కదా. అసలు యమధర్మరాజు పేరు తలుచుకోవాలంటేనే భయం వేస్తుంది చాలా మందికి. కానీ ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఆయనకి ఆ రోజు నమస్కారం చేసుకోవటం వల్ల ఇంకా ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎవరికైనా కావాలి అని అనుకుంటే నేను రోజుకో శ్లోకంలో ఈ నామాలు పెడతాను, అలాగే ఈ శ్లోకాలు చదవడము పెడతాను. పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను రోజుకో శ్లోకంలో పెడతాను. ఈ రోజు సాయంత్రం పెడతాను, ఎందుకంటే శనివారం నాడు కదా పూజ, మళ్ళీ నేను వాటన్నింటినీ చదివి అప్లోడ్ చేయాలి కదా. సాయంత్రం పెడతాను, మీరు ఒకసారి చూడండి. విధి విధానాలతో చేసుకుంటే మంచిదే. చేసుకోవడం రాకపోతే ఎవరినైనా పిలిపించి చేయించుకోండి, అది మంచిదే. ఏది రాలేదనుకోండి, మనసులో చెప్పుకోండి, యమధర్మరాజా నాకు ఏది చేయటం రాదు, కానీ ఈ రోజు దీపాలు వెలిగిస్తారట, మా ఇంట్లో ఆనవాయితీ లేదని చెప్తున్నారు, ఆరోగ్యాన్ని ప్రసాదించు భగవంతుడా అని చెప్పి ఒక నమస్కారం చేసుకోండి.